స్టేట్ గవర్నమెంట్స్లో ఫినాన్స్ సెక్రటరీ అంటే భయంకరమైన బాధ్యత, అంటే రాష్ట్ర పరంగా. ఎందుకంటే స్టేట్ బడ్జెట్స్, అలాగే ఎవ్రీ ఇయర్ ఫైనాన్షియల్ బడ్జెట్స్ వాటిని వాటిని ప్రిపేర్ చేయటం, అలాగే స్టేట్లో ఏది అవసరం ఉంది. ఒక్కోసారి ఉపద్రవాలు కొన్ని వచ్చి పడుతుంటాయి నెత్తి మీద, ఒక్కోసారి అన్ఫోర్సిన్ ఎక్స్పెండిచర్స్ వస్తాయి. వీటన్నిటిని హ్యాండిల్ చేయటం, గవర్నమెంట్తో మళ్ళీ అక్కడ క్లాషెస్. సో వాజ్ ఇట్, హౌ ఛాలెంజింగ్ వాజ్ ఇట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం? నో, వెరీ ఛాలెంజింగ్. ఇప్పుడు నేను చేసిన ఉద్యోగాలు, ఐఏఎస్లో చేసిన ఉద్యోగాలన్నిటిలోకి స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నప్పుడు చేసిన ఉద్యోగం చాలా ఛాలెంజింగ్. ఎందుకంటే ఒక పక్కనేమో మనకి డబ్బు ఉండేది కాదు, ఒక పక్కనేమో అవసరాలు పెరుగుతూ పోయి ఉండేవి, ఒక పక్కనేమో మన పొలిటికల్ లీడర్షిప్, ముఖ్యమంత్రి గారు కానీ మిగిలిన మినిస్టర్స్ కానీ వాళ్ళకేమిటి డబ్బు కావాలి, పనులు జరగాలి, మనం ఎంతసేపు మన డబ్బు లేరని చెబుతుంటే వాళ్ళు కూడా విసుక్కుంటారు. సో ఈ పరిస్థితుల మూలంగాను చాలా కష్టంగా ఉండేదన్నమాట. ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఓవర్ డ్రాఫ్ట్ నడిపితే, మనకి బ్యాంకులో డబ్బు లేకపోతే ఓవర్ డ్రాఫ్ట్, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తారన్నమాట. 10 రోజులు కంటిన్యూస్గా ఓవర్ డ్రాఫ్ట్ ఉంటే మనకి స్టేట్ గవర్నమెంట్కి మన అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. స్టేట్ గవర్నమెంట్ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. స్టేట్ గవర్నమెంట్ అకౌంట్ క్లోజ్ అయిపోవడం అంటే అది ఒక చాలా ఏంటంటే అన్యూజువల్ థింగ్ అనమాట. ఇప్పుడు అది జరిగితే పొలిటికల్గా చీఫ్ మినిస్టర్ గారికి, ఆయన గవర్నమెంట్కి దెబ్బ, ప్రొఫెషనల్గా ఫైనాన్స్ సెక్రటరీకి కూడా దెబ్బ. అలా జరగకుండా చూసుకోవడం, ఈ ప్రెషర్స్ అన్నిటి మధ్యలోనూ కూడా అలా జరగకుండా చూసుకోవడం కూడా చాలా కష్టంగా ఉండేది. మనం 9 రోజులు ఓవర్ డ్రాఫ్ట్ అయితే 10వ రోజుకి ఎలాగో ఒకసారి బయటకు వచ్చి మళ్ళీ 10 రోజులు అలాగా టైం సంపాదించే చాలా కష్టంగా ఉండేది అప్పుడు. ఒక్కోసారి ముఖ్యమంత్రులు హామీలు ఇస్తూ ఉంటారు, ఒక జిల్లాకి వెళ్ళిపోయి మీరేం భయపడకండి, 10 కోట్లు జారీ చేస్తున్నాను, 50 కోట్లు ఇచ్చేస్తున్నాను. సో అలాంటి సందర్భాల్లో అంటే కనీసం కన్సల్ట్ కూడా చేయకుండా చేస్తానంటే మన దగ్గర ఉందా లేదా ప్రొవిజను, మనం ఇవ్వగలుగుతామా, ఆ సత్తా ఉందా లేదా అని ఆలోచించరు. అటువంటి టైమ్స్లో మీరు వాట్ యు డూ అండి? అంటే మీరు చెప్పింది కరెక్టే. నేను స్టేట్ గవర్నమెంట్లో ఫైనాన్స్ సెక్రటరీ చేశాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఫైనాన్స్ సెక్రటరీ చేశాను. స్టేట్ గవర్నమెంట్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డిఫరెన్సెస్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఈ ప్రైమ్ మినిస్టర్ ఎక్కడికైనా వెళ్ళి నేను ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్లు ఇచ్చేస్తున్నాను అని చెప్పడం కానీ, ఏదో పంజాబ్కి వెళ్ళి నేను 5,000 కోట్లు ఇచ్చేస్తున్నాను అని మనం ఎక్కువగా విన్నాం. ఎందుకంటే ఢిల్లీలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయన్నమాట. ఏదైనా ఫైనాన్షియల్ కమిట్మెంట్ చేయాలంటే దానికి ముందు ఫైనాన్స్ మినిస్ట్రీ, తర్వాత కమిటీ ఆఫ్ సెక్రటరీస్, తర్వాత ఫైనాన్స్ మినిస్టర్, తర్వాత గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్పెండిచర్ని బట్టి క్యాబినెట్ అన్ని చాలా సిస్టమ్స్ ఉన్నాయి. అవి ఉంటే కానీ అది జరగదన్నమాట. కానీ స్టేట్ గవర్నమెంట్లో కూడా రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయి. కానీ ఇవి ఎక్కువ ఒకప్పుడు వాటిని కంప్లై చేయకుండా చీఫ్ మినిస్టర్ గారు వెళ్ళి చెప్పడం, ఏదో ఒక జిల్లాకి వెళ్ళి ఇక్కడ నేను ఈ బ్రిడ్జ్కి కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ డబ్బు ఇస్తున్నాను అని చెప్పేస్తే అది వచ్చి మనకు ఫైనాన్స్ సెక్రటరీ గారు డబ్బు చూపెట్టాలన్నమాట. అది కొంచెం కష్టంగానే ఉండేది. దానికి ఏదో తిక్కమక్కలు పడి వేరే చోట తగ్గించి ఇది చూపెట్టడము, లేకపోతే ముందు కొంచెం ప్రొవిజన్ చూపెట్టి వచ్చే సంవత్సరం బడ్జెట్లో చూపెట్టడం, అటువంటివి ఏవో చేసేవాళ్ళు. బట్ ఎప్పుడు కూర్చొని చెప్పేవారు కదా, తప్పకుండా చెప్పేవాళ్ళం. చేయకండి సార్, కనీసం మాకు ఒక మాట ఇన్ఫార్మ్ చేయండి. ప్రతిరోజు చెప్పేవాళ్ళం అండి, అవకాశం ఉన్నప్పుడు అలా చెప్పేవాళ్ళం. అంటే నేను ఒక ఆర్థిక మంత్రి గారు, ఒక ముఖ్యమంత్రి గారు అని కాదు, అందరూ చేస్తుంది అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నది. ఉన్నత స్థితికి, స్థాయికి మనం వెళ్ళినా కూడా, ఎన్నెన్ని గొప్ప గొప్ప పొజిషన్స్ చూసినా కూడా, హ్యాపీనెస్ మూడ్స్ ఉన్న టైమ్స్ కూడా ఉన్నా కూడా ఎప్పుడో ఒకసారి మనసు చివుక్కుమంటుంది, ఒక బాధ కలుగుతుంది, ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది. వై డిడ్ దిస్ హ్యాపెన్ టు మీ అని, నాకే ఎందుకు జరగాలని. ఆ సమయంలో మీరు మీ ఇమోషనల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుందండి? తప్పకుండా. అంటే మీరు ప్రొఫెషనల్గా మాట్లాడుతున్నారు. ప్రొఫెషనల్గా నాకు కూడా ఇది అంటే ఐఎమ్ నాట్ గెటింగ్ మై డ్యూ